सद्गुरु महाराज को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री 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 ఈ కార్యానికి కారణాభూతమైనటువంటి శ్రీ 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 విజయానంద పురుష నరసింహారి దీవ చరణములకు నమస్కరిస్తూ ఈ సభకి సర్వాధ్యక్షులైనటువంటి విరాచరణ పాదపద్మకు నమస్కరిస్తూ సభ అధ్యక్షులైనటువంటి సురేష్ స్వామికి నమస్కరిస్తూ స్టేజ్ పైనటువంటి దాసానంద తిమ్మప్ప స్వామి పాదపద్మకు నమస్కరిస్తూ సోమన్న స్వామికి నమస్కరిస్తూ ఈ సభల అలంకరించినటువంటి గురు స్వరూపమైనటువంటి గురుభక్త జనులందరికీ హృదయ నమస్కారం చెప్తూ ఇంతవరకు ఉపన్యాసం చెప్పినారు. మనము ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకోవాలా, గురు కార్యక్రమం గురు భక్తులే జరుపుకుంటాము, ఇతరులు ఎవరైనా ఉండరు అంటే ఎవరు ఉండరు. వాళ్ళు ఏమైనా ఉంటారు, ఎక్కడ ఉంటారంటే ఏదో భోజన టైంకు ఏదో టిఫిన్ టైంకు ఉంటారంతే. కానీ మనం అప్పుడు పూజ తదనంతరం భోజనము, ఆ తదనంతరం ఏముంటుంది మనకి ఉపన్యాసం ఉంటుంది. లాస్ట్ ఉపన్యాసం ఎందుకు మనము పెట్టుకున్న సభ అని విచారిస్తే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు శరీరంకి ఆహారం మనకి అన్నం కావాలా, నీళ్ళు కావాలి. ఈ అన్నాహారము నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినవి, ఎవరు చేసినారు ఇవన్నీ అంటే ఈరోజు ఈ నీళ్ళపల్లె గురుభక్తులందరూ మా గురువు ఒక గురుపాద సేవ చేసుకునేది ఒకటి కాదు, అందరికి కూడా ఆత్మసంతృప్తి చేకూర్చాలని, పెద్దల ఆత్మను సంతృప్తి చేస్తే మాకి కూడా మంచి శాంతము సుఖము మంచి మహా జ్ఞానము కలుగుతుంది. వాళ్ళక ఆ ఉద్దేశంతోనే మన పెద్దల వల్ల కార్యక్రమం పెట్టినారు. ఇటువంటి కార్యక్రమంలో మనమందరం పాల్గొని ఆ గురువుగా దాసులై ఆ గురుమూర్తికి మనం ఎట్లుండాలంటే ఈ ఈ ఈ భక్తి ఈ సేవ ఏం మొత్తంలో అందరూ చాలా భక్తి శ్రద్ధతో ఉన్నప్పుడే మనకి ఈ యొక్క భావం అప్పుతుంది. ఇంతవరకు చెప్పినారు, పంచభూతముల నుంచి శరీరం ఏర్పడినది, బ్రహ్మాండం నుంచి పిండాండము. అది వల్ల మనకి పెద్దలు ఏం చేసినారంటే బోధ క్రమం చెప్పినారు. బోధలు ఏం చేసినారు, సాంఖ్య విచారం విధంగా. ఏది స్థూలం అంటే ఏమి, సూక్ష్మం అంటే ఏమంటే కంటికి గోచరమైనటువంటి వల్ల దాన్ని స్థూలం అని చెప్పినారు. గోచరం కాదని దాన్ని సూక్ష్మం అని చెప్పినారు. మనకి ఇప్పుడు ఏది గోచరం అవుతుంది, ఏది గోచరం కాదని మనం విచారించాలా? అయితే మనం ఇంతవరకు అందరూ ఉపన్యాసం చెప్తే నేను కూడా పలుకుతుండే, మీరు కూడా పలికినారు. అయితే ఈ పలకటువంటి పలుకు ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విచారిస్తే అది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకేమో మాట్లాడుతూ నాకేదో తెలియదు. అంటే ఏమిటది, అది సూక్ష్మం అవుతుంది. మరి ఎట్లా మాట్లాడుతుంది అది అంటే స్థూలం లేకుంటే సూక్ష్మం కూడా మాట్లాడలేదు. ఇది ఎందుకు మనము సాంఖ్య విచారం చేసుకోవాలంటే ఈ స్థూల సూక్ష్మమైనటువంటిది మనం బాగా విచారించాలి. ఎక్కడ నుంచి స్థూలం ఉంది, ఆడ సూక్ష్మం ఉంది అంటే స్థూలం విడిసి సూక్ష్మం లేదు, సూక్ష్మం విడిసి స్థూలం లేదు. అయితే ఈ సృష్టి ఇంతబుద్ధి మన సృష్టి అనబడిన బ్రహ్మాండం నుంచి పంచభూతములు ఈ యొక్క దృశ్యములు మరి ఎన్నో ఏర్పడినాయి కదా. మళ్ళా ఇవి కాదని ఇవి నిర్జీవులు అంటారు. ఇప్పుడు అంటే ఇవి నిర్జీవులు, వీటికి తెలివి లేదు, జీవి అది కూడా. అయితే 84 లక్షల జీవరాశులు ఉండవు మనకు మళ్ళీ సపరేట్గా. 24 లక్షల జీవరాశులు అంటే ఏమి, మానవులు, మృగములు,
క్రిమికీటకులు ఇవాళ 84 లక్షల జీవరాశులు. ఎందుకంటే ఇవి కదిలాడేటువంటి ప్రాణముతోని కదిలిక కలిగినటువంటివి. 84 లక్షల జీవరాశులకి ప్రాణము కదిలేది మనకి దానికి సమానమే ఉంది. అందుకొరకే 84 లక్షల జీవరాశులకి మానవునికి ఏం చెప్తారంటే ఆహారం, భయము, నిద్ర, మైథునం ఇటువంటి 4 సమానం అని చెప్తారు. అట్లా ఉంటే మనం 84 లక్షల జీవరాశుల్లో మనము వాటి కూడా వాటితో సమానమే. ఇది మళ్ళీ ఇంకోటి ఏం చెప్తాడంటే పురుషార్థం అని 4 చెప్తాడు. పురుషార్థం అని అదేం పురుషార్థములు పరమ పురుషార్థం అని ఉండదు 4. కానీ మనం పురుషార్థం ఏమంటే ధర్మ, అర్థ, కామ అని మోక్షం అని ఉంది. అయితే 84 లక్షల జీవరాశులకి ధర్మ, అర్థము, కామం అనేటువంటి కాడికి వాళ్ళకి సాధ్యమవుతుంది. కానీ మోక్షం అనేటువంటి వాళ్ళకి లేదని చెప్పినారు. మళ్ళీ ఎవరికి ఉంది? మానవునికి ఉందని చెప్పినారు. మళ్ళీ మానవుడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడంటే పరమాత్మ సృష్టి పెట్టినటువంటి చెట్టు కానీ ఒక భూమి, ఆకాశం కానీ భూమి కానీ అది ఆకాశం పంచభూతం భూమే కదా. ఇప్పుడు ఇంతవరకు చెప్పింది. మరి అవట్లకేటువంటి భేదము మనకెత్తి ఎందుకుందంటే ఇప్పుడు ఇంకోటి సృష్టి క్రమానికి పోతే ఈ సృష్టి ఎందుకైనది అని విచారిస్తే ఈ అండపిండ బ్రహ్మాండం మొట్టమొదటి సృష్టి ఎందుకైనది? ఈ సృష్టికి పూర్వం అధిష్టానమైనటువంటి చైతన్య బ్రహ్మమైనటువంటి ఏమి సంకల్పించింది అంటే మొట్టమొదట సర్వం సంకల్పించింది. ఏం సంకల్పం చేసుకున్నా తనకి ఆమోదం అనేది తీరలేదు. ఇంకా ఎవరికి? నిర్గుణ బ్రహ్మం. ఇంతవరకు చెప్పి నిర్గుణ బ్రహ్మం. ఎప్పుడంటే ఎప్పుడు సంకల్పం లేదో దాన్ని నిర్గుణ బ్రహ్మం అంటే ఎప్పుడు ఆ బ్రహ్మకి సంకల్పం కలిగిందో అంటే సంకల్పం అంటే మనలక్క సంకల్పం కాదు, అది మహా సత్సంకల్పం. అది ఈ బోధల ఎట్లా ఉందంటే మహా సత్సంకల్పం. మన సంకల్పం వేరే. మన సంకల్పం ఏమన్నా సంకల్పిస్తే వాళ్ళకి నాకు వల్ల నా వాళ్ళకు ఇది మన సంకల్పం. ఇది మన సంకల్పం కాదు, ఇది మహాసంకల్పం. ఎటువంటిదంటే ఒక పారి ఏమంటాడు దాంట్లో శ్లోకంలో ఒక పారి ఏకం అనేకం పవతినటువంటి ఒక సంకల్పం కలిగింది. ఎందుకు? బ్రహ్మంకి. అప్పుడు ఏం చేసింది? నేను అది అనేకము కావాలనేటువంటి ఒక సంకల్పం ఉద్భవించినప్పుడు ఏమైంది అంటే ఆ సంకల్పాలన్నీ ఉద్భవించుకుని ఏ సంతోషం కాలేదు దేవుడికి, నిర్గుణ బ్రహ్మకి. ఏమైతే సరిపోతుందంటే అప్పుడు ఏదైనా కాదు, కేవలం ఒక మానవుడు అటువంటి మహాజ్ఞాని అటువంటి మానవుడు సంకల్పిస్తేనే నాకు ఈ సంతోషం అని అప్పుడు మనకి ఈ మానవుడి సంకల్పం చాలా మహా గొప్పది. అందుకొరకే మానవుడే మానవుడే మనం అందరికీ నారాయణుడే నరుడే నారాయణ అనేటువంటి మాట. ఎవరు నారాయణకి? ఎవరు? కృష్ణుడు ఎట్లా, రాముడు ఎట్లా? ఈ యొక్క శరీరం ఎత్తే వాళ్ళందరూ ఈ శరీరం నుంచే వాళ్ళ దేవులు అనిపించుకుంటే మళ్ళీ మనము కూడా అనిపించుకున్నప్పటికీ మానవ జన్మకు సార్థకం పెట్టినటువంటి వాళ్ళైతే లేకుంటే లేదు. అయితే ఎట్లయితుంది సార్థకం అంటే కేవలం నీవు ఏ సేవలు చేసినా మానవునికి సార్థకత్వం రాదు, ఏ పూజలు చేసినా మానవునికి సార్థకత్వం రాదు. మరి ఎట్లా వస్తుంది? కేవలం మానవ జన్మటువంటి మానవావతారమైనటువంటి మహాపురుషుడు గురుసేవ చేసినప్పుడే మనకందరికీ ఈ జన్మ సార్థకమైనది. మన ఈ పూజలు కానీ మన సిద్ధాంతం ఇదే ఉంది. అంతా వేదములు, పురాణములు, శాస్త్రములు ఎవరి కొరకే అంటే కేవలం ఒక మానవుని కొరకు తప్ప ఇతరత్వం ఏమి లేదు. మానవునికంటే గొప్ప ఇటువంటి వాడు ఇంకోటి లేడని చెప్తుంది వేదములగున. అయినప్పుడు మనం ఈ గొప్పతనం ఎక్కడ పోయింది? ఇంకా 84 లక్షల జీవరాశులు శ్రేష్టం అనిపించుకొని మన ఇప్పుడు మనకి ఆ శ్రేష్టత్వం ఎక్కడ పోయింది అని విచారిస్తే మన యొక్క నిజమైనటువంటి స్వరూపము ఎక్కడేమైందంటే మనము భ్రమల చెంది ఆలు, పిల్ల, నాది, నీది, సంసారం ఎంతో మనకి జంజాటక నింతనటువంటి లేదు. పరమాత్మ సృష్టించినటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తికి లేనటువంటి మన తారతమ్య భేదం మనకెందుకు వచ్చిందంటే మనకు చిన్నగా ఒకటి ఇంతవరకు ఎవరు కథ చెప్పింది మన అట్లా మనకి ఊరికనే అది తెలియకనే మనకి వచ్చింది. అది ఏమిటి? తెలియకనే మన లోపలికి అహంకారము, అభిమానము, అజ్ఞానం అనేటువంటిది తెలియకనే వచ్చింది. అది ఎక్కడ ఉందబ్బా అంటే ఎక్కడ లేదు. నీ అంతకు నీవు ఎప్పుడు నిన్ను మరిచి నీ స్వస్వరూపము, నీ మహాజ్ఞానం మరిచి నీవు అన్యగా భావించినప్పుడే మనకు అది ఏర్పడుతుంది. ఇంత తప్ప ఇంకెక్కడ లేదు. అది ఎక్కడి పోగొట్టుకోవాలంటే అయరాలతో కాదు,
హరిహరాలు కూడా పోగొట్టడానికి మాత్రం కాలేదు మనకి. ఎవరు పోగొట్టుకొని సద్గురుమూర్తే పోగొట్టినాడు. అందుకొరకే గురువుని ఇంతవరకు సురేష్ స్వామి చెప్పే గురువు అంటే పరిపూర్ణమని. ఇంకోటి కరెక్టే నరుడు గురురూపుడై ఆ పరిపూర్ణము తెలియకపోతే నీకు తెలియదని చెప్పినాడు. పరిపూర్ణం ఎట్లా తెలుస్తుంది అంటే కేవలం గురుతోనే. నీకి జనమరణ రహితంగా అంటే కేవలం మానవ అవతారం ఉన్నటువంటి మా పురుషుడే పరిపూర్ణుడు. మళ్ళా పరిపూర్ణుడు ఏరే, పరిపూర్ణ వేరే, మా గురువు ఏరే అనుకుంటే మనకి అచల బోధ సిద్ధాంతముల మనకి భావం కుసలదు. ఎందుకు గురుడే పరిపూర్ణుడు, పరిపూర్ణనే గురువు అనేటువంటి సిద్ధాంతం ఉంది. మీరు బాగా చూసుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్పడమంటే ఎప్పటికే కానీ మనం ఎక్కడ వచ్చినాము, ఇప్పుడు ఎక్కడో తిరిగి ఎన్నో గుళ్ళు గోపురములు రాళ్ళు గప్పలు మొక్కి ఆడకొచ్చినాము. మళ్ళా సరైన పెట్టి మార్గం కాడికి వచ్చినాము. ఎవరికొద్దు వచ్చినాము? గురువు వద్దకు వచ్చినాము. ఎన్ని మొక్కినా, ఎన్ని రాళ్ళకు మొక్కినా, ఎన్ని దేవులకు మొక్కినా నీకు ఏమైనా కొంచెమైనా ఈ జ్ఞానం ఇటువంటిది అజ్ఞానం ఇటువంటి తెలియజేయలేవు కదా. మళ్ళీ ఎప్పుడు ఈ పరిపూర్ణ గురువు వద్దకు వచ్చినప్పుడు నీకు ఏం చెప్పే స్థూలం అంటే ఇది ఇంతకుముందు చెప్తారు మీరే, సూక్ష్మం అంటే ఇది తెలిసే కదా.